హలో సబ్స్క్రైబర్స్, ఇదిగోండి మా తోటలో ఉన్న సపోటా చెట్టు అయితే ఒక్కటేనండి ఉంది. ఈ సపోటా చెట్టుకి మనం చెప్పేదంతా కూడా ఆర్గానిక్ అనే చెప్పుకుంటాం కదా. ప్రతి మొక్కకు కూడా మేము ఇచ్చేదైతే జస్ట్ వాటరేనండి, ఇంకేమీ ఇవ్వము. దీనికైతే కొంచెం వాటర్ కూడా తక్కువేనండి, అయినా కూడా పాపం చాలా చాలా అంటే చాలా కాయలు, అలాగే మంచి టేస్ట్, మంచి సైజు కూడా వచ్చాయండి. ఇంకా ఇవి సైజు వచ్చినాయి కాబట్టి తెంపుతున్నారు. కిందికి తక్కువ ఉన్నాయి కానీ పైన చాలా సైజు వచ్చినాయి, అందుకని మనిషి నిచ్చినేసుకొని ఎక్కి కోస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి పాల సపోటా అంటండి. అలాగే దీంట్లో తేనె సపోటా అని కూడా ఉంటుందంట. మనకి ఉంది కానీ దానికైతే కాయలు రాలేదు. ఇలా కాడలతోటి తెంచుకొచ్చి అలానే ఈ స్టీల్ డబ్బాలో పెట్టి గట్టిగా టైట్గా మనం కవర్ చేసేసేయాలి. అలాగే 3 days కల్లా పండిపోతున్నాయండి. మన పాల సపోటా